సెప్టెంబర్ 17ను గ్రాండ్ గా జరపాలని డిసైడ్ అయింది బీజేపీ. వరంగల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. మీటింగ్ కు అమిత్ షాను రప్పించడం ద్వారా నేషనల్ లెవెల్లో ఇష్యూను ఫోకస్ చేయాలని భావిస్తోంది. సెప్టెంబర్ 17పై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపీ. తిరంగ యాత్ర పేరుతో స్టేట్ ను చుట్టేస్తున్న కమలం పార్టీ లీడర్లు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే రోజు వరంగల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట హైదరాబాద్ లో మీటింగ్ జరపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావించింది. అయితే హైదరాబాద్ తర్వాత బీజేపీకి కాస్త పట్టున్న నగరం వరంగల్. ఉద్యమంలో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. దీంతో రాజధాని కంటే ఓరుగల్లులోనే సభ జరిపితే ఎక్కువ ఉపయోగమని బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు. కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి తిరంగ యాత్రలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో సెప్టెంబర్ 17 ప్రతి బూతులో జెండా ఎగరేసేటువంటి కార్యక్రమం, పబ్లిక్ మీటింగ్ మా యొక్క ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ షా గారు వరంగల్లో నిర్వహిస్తున్నాం. వరంగల్ టౌన్లో మీటింగ్ ఉంటుంది. ఇప్పటికే బూత్ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో బైక్ ర్యాలీలు, తిరంగ్ రన్, సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. ఇక ఓరుగల్లు సభకు కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 1,00,000 మందిని తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. సభ ద్వారా విమోచన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు రాజకీయంగా పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు. మీటింగ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరు కానున్నారు. ఈ నెల 17వ తారీఖు నాడు వరంగల్ నగరం లోపల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర యొక్క ముగింపు బహిరంగ సభ జరగబోతుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విజయవంతం చేయడం కోసం హైదరాబాద్లో ఉంటాను అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని అమిత్ షా గారు ఈ బహిరంగ సభకు వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. అమిత్ షా సభకు రావడం వల్ల విమోచన దినోత్సవంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ క్యాడర్లోనూ ఉత్తేజం వస్తుందని భావిస్తున్నారు.